and NTR Jr. in a frame is just inherently so exciting. Fingers crossed. Salaar 2 is something that unquestionably will be one of my best work. And whatever we do to grab the audience and poster and everything goes well, opening day would be 150 CR. Fairy tale for adults name. You know, you have fairy tale for kids. Nobody's making fairy tale for grown-ups. So we just thought we'll make a fairy tale for grown-ups. పాన్ ఇండియన్ మూవీస్ ల క్రేజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి హిట్ అయిన మూవీస్ లలో ఒక్క మూవీ అయినా 1000 కోట్లు కాదు 2000 కోట్లు కూడా దాటాయి. దాంతో పాటు కొన్ని మూవీస్ అయితే ఇండియన్ సినిమాకి సరికొత్త రూపాన్ని పరిచయం చేశాయి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కేవలం ఈ మూవీస్ యొక్క బడ్జెట్ 300 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉండవచ్చు. అలాగే ఇవి 1000 కోట్ల నుంచి 2000 కోట్లు కూడా దాటుతాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను ఈ లిస్ట్ లో చెప్పబోయే 2 మూవీస్ ల బడ్జెట్ 800 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉండవచ్చు. అలాగే ఈ మూవీస్ గ్లోబల్ వైజ్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ కాబోతున్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మేము ఈ వీడియోలో ప్రతి ఒక్క మూవీస్ యొక్క డీటెయిల్స్ ని క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను చెప్పక ముందే ఆ మూవీస్ ఏవో ఊహించి కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ స్పిరిట్. ఇందులో హైయర్ అప్ 10 యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ గారు లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ, ఇందులో విలన్ గా కొరియర్ యాక్టర్ అయిన డాన్లీ గారు కనిపించబోతున్నారు. ఇందులో ప్రభాస్ గారు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరంలో స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లుగా ఉండబోతుంది. అలాగే ఈ మూవీ 2026లో రిలీజ్ కావచ్చు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరియు సందీప్ రెడ్డి వంగ గారి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ గారి రోల్ ఆయన కెరియర్ లోనే డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇందులో మనకు ప్రభాస్ గారు పోలీస్ యూనిఫామ్ లో కనిపించబోతున్నారు. అంటే కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ప్రభాస్ గారి లుక్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవ్వబోతుంది. ప్రభాస్ గారిని పోలీస్ ఆఫీసర్ గా చూడాలని ఆయన ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతో వారి కోరిక తీరబోతుంది. అదే విధంగా ఈ మూవీ 2000 కోట్లు ఈజీగా దాటుతుంది. స్పిరిట్ మూవీ నుంచి ఒక పవర్ఫుల్ సినిమాటిక్ ఇంపాక్ట్ అనేది మనకి చూడడానికి లభిస్తుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఓజీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని సాహో మూవీ తీసిన సుజిత్ గారు తీస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే మీకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హస్మి లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు. ఈ మూవీ స్టోరీ మొత్తం ముంబైలో ఉన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ల వెనకాల తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మూవీ కోల్కతాలో కూడా కొంత భాగం ఉండబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా నటించబోతున్నారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ రాజసాబ్. ఇది ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ హారర్ కామెడీ మూవీ. ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే హై బడ్జెట్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 400 కోట్లు. ఈ మూవీ డైరెక్టర్ మారుతి. ఈ మూవీ మెయిన్ లీడ్ లో ప్రభాస్ గారు నటిస్తున్నారు. అలాగే ఆయనతో పాటుగా నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్దిక్ కుమార్ మరియు సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ గారు డబుల్ రోల్ చేయబోతున్నారు. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ వార్ 2. ఈ మూవీ వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. మరోసారి కబీర్ గా రుతిక్ రోషన్ కనిపించబోతున్నాడు. ఈసారి ఈ మూవీని చూడడానికి చాలా మజా వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. యశ్రాజ్ ఫిలిం బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీ స్పై యూనివర్స్ లో భాగం కానుంది. వార్ 2 మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. వార్ మూవీలో రుతిక్ రోషన్ చాలా స్టైల్ గా కనిపించాడు. అయితే ఈ మూవీలో వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. ఒక యాక్షన్ మూవీస్ కూడా తీయని అయాన్ ముఖర్జీ గారు ఈ మూవీని ఎలా తీస్తారో చూడాలి. దాంతో పాటు ఈ మూవీలో కియారా అద్వానీ కూడా నటిస్తుంది. ఈ మూవీలో రుతిక్ రోషన్ కి తోడుగా కియారా అద్వానీ నటిస్తుంది మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రిగా అనిల్ కపూర్ గారు నటిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఉండబోతుంది. ఇందులో మనకి హై అప్ 10 యాక్షన్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా తిరగరానుంది. 2025లో రాబోతున్న మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ మూవీ మొదటి రోజు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఈజీగా సంపాదిస్తుంది. మీలో ఎంత మంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ SSMB 29. మహేష్ బాబు గారు నటిస్తున్న మరియు SS రాజమౌళి గారు తీస్తున్న
వచ్చిన మోస్ట్ అంబిషియస్ మూవీ SSMB29. ఈ మూవీ శ్రీ ఆంజనేయుడిని రిఫరెన్స్ గా తీసుకొని తీస్తున్న మూవీ. ఈ మూవీ కూడా 2 పార్ట్స్ గా రాబోతుంది. పార్ట్ 1 మూవీ యొక్క బడ్జెట్ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే హైయెస్ట్ బడ్జెట్ 1000 crore. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మరియు ఈ మూవీని 2028 లోపు మనం చూడబోతున్నాం. ఇది ఒక గ్లోబల్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీ వచ్చిన తర్వాత ఒక రికార్డ్స్ కూడా మిగిలి ఉండవు, అన్ని కూడా ఎగిరిపోతాయి. విజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీ స్టోరీ రాశారు. ఇది ఒక జంగల్ అడ్వెంచర్ మూవీ మరియు రామాయణం రెఫరెన్స్ కలిగిన మూవీ ఇది. ఈ మూవీలో ఉన్న మహేష్ బాబు గారి క్యారెక్టర్ శ్రీ ఆంజనేయుడి నుంచి ఇన్స్పైర్ అయి రాసింది. అయితే మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి దీపిక పదుకొనే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది అనే న్యూస్ అయితే తిరుగుతుంది. అలాగే ఈ మూవీలో థార్ క్యారెక్టర్ లో నటించిన క్రిస్ గారు ఇందులో నటిస్తున్నారు. అదే విధంగా ఇందులో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్నారు. అలాగే SS రాజమౌళి గారు తీస్తున్నారు. ఈ మూవీ ఎంత పెద్ద ప్రాజెక్టో SS రాజమౌళి గారి పేరు చూస్తేనే అర్థమవుతుంది. అలాగే మహేష్ బాబు గారు ఈ మూవీ కోసం ఎలాంటి ఫీజు ని చార్జ్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన ఈ మూవీ యొక్క ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నారు. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సలార్ 2. ప్రభాస్ గారి సలార్ సీజ్ ఫైర్ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఇది ప్రభాస్ గారి జీవితంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు తీశారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ప్రభాస్ గారి మిత్రుడిగా నటించారు. ప్రభాస్ గారి సలార్ పార్ట్ 1 మూవీ ఆయన పరువుని కాపాడడమే కాకుండా చాలా రికార్డులను తిరగరాసింది. సలార్ 2 మూవీ రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ గారి స్టార్డమ్ వల్ల ఈ మూవీ చాలా రికార్డులను బ్రేక్ చేస్తుంది. అంతేకాదు కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేస్తుంది. రికార్డ్స్ అన్ని కూడా చాలా సులువుగా బ్రేక్ అవుతాయి, ఇదైతే కన్ఫర్మ్. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సలార్ మూవీ ఎవరైతే బాలేదని చెప్పారో వాళ్ళు ఇప్పుడు సలార్ మూవీ యొక్క రికార్డులను చూసి నోరు మూసుకుంటున్నారు. అవును ఫ్రెండ్స్, సలార్ మూవీ ఇప్పటి వరకు హాట్‌స్టార్ లో హైయెస్ట్ వ్యూవర్డ్ మూవీగా ట్రెండింగ్ అవుతుంది. రిపోర్ట్ల ప్రకారం సలార్ 2 మూవీ యొక్క బడ్జెట్ 400 కోట్ల వరకు ఉండవచ్చు. సలార్ మూవీ KGF 2 మూవీ ముందు కొంచెం తక్కువ కలెక్షన్ చేసింది. అందుకని ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో సలార్ 2 మూవీని ఇంకా బెటర్ గా తీస్తానని మాటిచ్చారు. ఈ మూవీలో క్వాలిటీ మరియు ఇంపాక్ట్ ని మరింత బెటర్ గా ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ టాక్సిక్. పాన్ ఇండియన్ స్టార్ గా కేవలం 3 మాత్రమే నిలబడగలిగారు. వాళ్ళు డార్లింగ్ ప్రభాస్, రాకింగ్ స్టార్ S మరియు అల్లు అర్జున్ గారు. KGF 2 మూవీ తర్వాత రాకింగ్ స్టార్ S గారి మూవీస్ గురించి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. S గారి బర్త్డే జనవరి 8న కావడంతో ఆ రోజు మూవీ నుంచి చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. అది చూస్తే చాలు మనకు అర్థమవుతుంది ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. ఈ మూవీ గోవాలో జరిగే డ్రగ్స్ మాఫియాపై ఉండబోతుంది. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. ఈ మూవీలో మనం రాకింగ్ స్టార్ S ని పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా చూడబోతున్నాం. రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి మ్యూజిక్ జెరెమీ గారు ఇచ్చారు. అలాగే శృతి హాసన్ గారు లిరిక్స్ రాశారు. అంతేకాకుండా ఆమె పాట కూడా పాడారు. ఈ మూవీని ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీని వెంకట్ కే నారాయణ్ మరియు S గారు ఇద్దరు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ 200 కోట్లతో నిర్మించబడుతుంది. S గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ కొంతమందికి నచ్చింది, మరికొంతమందికి నచ్చలేదు. అయితే ఈ బర్త్డే పీక్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది మూవీలో భాగం అవబోతుందో లేదో ఇప్పటి వరకు మేకర్స్ చెప్పలేదు. ఇది S గారి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ అని మేకర్స్ చెప్తున్నారు. అయితే వేచి చూడాలి ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. మన లిస్ట్ లో తర్వాత మూవీ థగ్ లైఫ్. ఇది ఒక యాక్షన్ హిస్టారికల్ డ్రామా మూవీ. ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటుగా త్రిష, సింబు, పంకజ్ త్రిపాఠి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ లాంటి ఫేమస్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇండియన్ ఫిలిం లెజెండ్స్ అయిన మణిరత్నం మరియు కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి పనిచేసి 16 ఏళ్లైంది. థగ్ లైఫ్ కోసం ఆడియన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 16 ఏళ్ల క్రితం నాయకన్ అనే మూవీతో వీళ్ళిద్దరు వచ్చారు మరియు అది ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా మిగిలిపోయింది. ఈ మూవీని ఇండియన్ హిస్టరీలోనే ఒక మైల్ స్టోర్ గా భావిస్తారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో జూన్ 5న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గూఢచారి 2. తక్కువ బడ్జెట్ లో ధమాకా చేయగల హీరో అడివిశేష్ గారు గూఢచారి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీలో అడివిశేష్ తో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఇమ్రాన్ హస్మీ గారు, వాకీమా గబ్బీ నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్లతో తీస్తున్నారు. అయితే పార్ట్ 1 మూవీని కేవలం 6 కోట్లతో తీశారు. అయితే ఈ మూవీ మినహా ఆయన మరొక మూవీతో వస్తున్నారు, అది డెకాయిడ్. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ కూడా 2025లోనే రాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ VD12. విజయ్ దేవరకొండ గారి 12వ మూవీ ఇది. ఇది ఒక భారీ స్పై థ్రిల్లర్ మూవీ. జెర్సీ మూవీని తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని తీయబోతున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు ఒక స్పై ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఆయనతో పాటు మిస్టర్ బచ్చన్ మూవీలో నటించిన భాగ్యశ్రీ భోస్లే ఈ మూవీలో నటించబోతుంది. ఈ మూవీ మార్చ్ 8, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇదే రోజున సల్మాన్ ఖాన్ గారి సికిందర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బెంజ్. ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతుంది అని చెప్తున్నారు. ఇందులో పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించబోతున్నారు అని రూమర్స్ అయితే ఉంది. ఈ మూవీలో రాఘవ లారెన్స్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని బకియా రాజ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీకి స్టోరీ లోకేష్ కనకరాజ్ గారు ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ ని చూడడానికి ఆడియన్స్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఈ మూవీ 2025లోనే రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తలపతి 69. తలపతి విజయ్ రాజకీయంలోకి వెళ్లే ముందు ఈ మూవీని అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీని హెచ్ వినోద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ తలపతి 69. ఈ మూవీ యొక్క బడ్జెట్ 300 కోట్లు. ఈ మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ నటించబోతున్నారు. ఇందులో విజయ్ గారితో పాటుగా పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమతా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి లాంటి యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ అనిరుద్ రవిచంద్రన్ గారు ఇస్తున్నారు. ఈ మూవీని 2025 అక్టోబర్ 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత తలపతి విజయ్ గారు యాక్టర్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. ఇది ఆయన జీవితంలో ఆఖరి మూవీ. అందుకని ఈ మూవీ మరింతగా ఇంపార్టెంట్ గా మారింది. సౌత్ ఇండస్ట్రీలో పాటుగా ఈ మూవీ కోసం హిందీ ఆడియన్స్ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హిందీలో కూడా తలపతి విజయ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉండబోతుంది అని మేకర్స్ చెప్తున్నారు. అయితే వేచి చూడాలి ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ యానిమల్ పార్క్. యానిమల్ పార్క్ మూవీ ఒక అప్కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. అంతేకాదు ఈ మూవీకి థర్డ్ పార్ట్ కూడా ఉండబోతుంది అని సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. ఈ మూవీని స్పిరిట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రణబీర్ కపూర్, రణ్ విజయ్ గా ఈ మూవీలో నటిస్తున్నారు. అలాగే అజీజ్ గా ఇందులో కనిపించబోతున్నారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత 6 నెలల నుంచి ఈ మూవీని తీయబోతున్నారు. ఈ మూవీ యానిమల్ మూవీ కంటే డార్క్ మరియు వైలెంట్ గా ఉండబోతుంది. ఎందుకంటే తీస్తుంది సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి. యానిమల్ మూవీ లాగా ఈ మూవీ కూడా 900 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి గారు తను నటించి దర్శకత్వం వహించిన కాంతారా మూవీని రిలీజ్ చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ ఈ మూవీ గ్లోబల్ సెన్సేషనల్ అయింది. ఈ మూవీ సక్సెస్ అయిన వెంటనే మేకర్స్ ఈ మూవీకి ప్రిక్వెల్ ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. ఈ మూవీ 125 కోట్లతో రాబోతుంది. కాంతారా 2 మూవీ బడ్జెట్ లో ఇది చాలా ఎక్కువ. ఆ మూవీ కేవలం 16 కోట్లతో నిర్మించబడింది. కానీ ఈ మూవీ 125 కోట్లతో నిర్మించబడుతుంది. అందుకని ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కాంతారా మూవీకి జరిగిన సన్నివేశాలు, అసలు గులిగా దేవుడు ఎలా పుట్టాడు అనేది ఆ మూవీలో చూడబోతున్నాం. రిషబ్ శెట్టి గారు భగవంతుడైన మహాశివుడి అవతారంలో ఈ మూవీలో మనకి కనిపించబోతున్నారు. ఇందులో మనకి టాప్ నాచ్ విజువల్ ఎఫెక్ట్స్ చూడడానికి లభిస్తుంది. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తయింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది. ఈ మూవీ టీం విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేశారు. కాంతారా మూవీకి 10 రెట్లు మంచిగా ఉండేటట్టు మేకర్స్ ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కేవలం ఒక చిన్న గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆడియన్స్ లో కాంతారా మూవీ పట్ల మంచి ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసేలా గ్లిమ్స్ ఉంది. అయితే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఈ మూవీ 2025 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రామాయణం. ద మోస్ట్ అన్సిప్టెడ్ మూవీ అయిన రామాయణం మూవీ 2 భాగాలుగా రాబోతుంది. ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి రాబోతుంది మరియు రెండవ భాగం 2027 దీపావళికి రాబోతుంది. ఈ మూవీలో రణబీర్ కపూర్ గారు భగవంతుడు శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. అలాగే సీతామాతగా సాయి పల్లవి గారు కనిపించబోతున్నారు మరియు ఇందులో రావణ బ్రహ్మగా రాకింగ్ స్టార్ యస్ గారు కనిపించబోతున్నారు. అలాగే ఇందులో శ్రీ ఆంజనేయుడుగా సన్నీ డియోల్ గారు కనిపించబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ 835 కోట్లు. ఈ మూవీని నితీష్ తివారీ గారు తీస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో తాను ఈ మూవీలో రావణాసుడిగా నటిస్తున్నట్టు మరియు ఈ మూవీని కూడా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నట్టు రాకింగ్ స్టార్ యస్ గారు చెప్పారు. ఒకవేళ మీరు నన్ను మరేదైనా క్యారెక్టర్ ని చేస్తారా అని అడిగితే నేను ఒప్పుకునేవాడిని కాదు. నేను రావణాసురుడి పాత్రని చేయడానికి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.